వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్లను చూస్తే చంద్రబాబు నాయుడుకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని విమర్శ. విద్వాంసం పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. జగన్ చొక్కా మడత పెడితే ప్రజలు కుర్చీ మడత పెడతారని ఎద్దేవా చేసిన చంద్రబాబు. మీరు చేస్తున్నది ఉద్యోగాలు కాదని, రాబోయే రోజుల్లో మీరు లీడర్లు కాబోతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మీ దగ్గర నుంచి మొదలు పెడితే తన వరకు 58 నెలలుగా అలసిపోకుండా పేదలకు సేవ చేశానన్నారు. ఇంకా 2 నెలలు సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్తు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అని ప్రశ్నించారు. వాలంటీర్లకు వందనంలో భాగంగా వరుసగా 4వ ఏడాది పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి జగన్ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ 2.60 లక్షల మంది నా సైన్యం, నా వాలంటీర్ల సైన్యం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ సైన్యం గుండెలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల మాదిరిగా దోపిడీ గుండెలు కావని, ఇవి సేవా హృదయాలని వ్యాఖ్యానించారు. ఇక అబద్దాలను మట్టి కర్పించేందుకు చొక్కా స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చిందని ఎద్దేవా చేశారు. మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలని, ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అన్నదమ్ములు, అక్కా చెల్లెములు, అవ్వాతాతలు, రైతన్నులను తీసుకురావాలని పిలుపునిచ్చారు. పేదల పక్షాన ఈ ప్రభుత్వం పెత్తందారుల మీద చేస్తున్న యుద్ధంలో చంద్రబాబు నాయుడుకు ఓటు వేయటం అంటే మీకు అందుతున్న పథకాల రద్దుకు ఆమోదం తెలపటమేనని ప్రజలకు తెలియచేయాలని చెప్పారు. 2004లో చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను ప్రతి ఇంటికి గుర్తు చేయాలని, నాడు వ్యవసాయ రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, 2000 నిరుద్యోగ భృతి లాంటి హామీలను ఎగ్గొట్టడం, కోటయ్య కమిటీ అంటూ కోతల కమిటీ నియమించిన వైనాన్ని మరోసారి వివరించాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఓటు వేయటం అంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ వారి ఇంటికి తీసుకురావటమే అని చెప్పాలని చెప్పారు. బాబుకు ఓటు వేస్తే ఈ సంక్షేమం, అభివృద్ధి పథకాలన్నీ రద్దై జన్మభూమి కమిటీలు, చంద్రముఖిలు వస్తాయని అన్నారు. వాలంటరీ చెల్లెంలంతా కొంగు బిగించి ఈ పేదల వ్యతిరేకుల మీద, పెత్తందారుల మీద, మోసగాళ్ల మీద, ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమేనని ఎలుగెత్తాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు ఇక్కడ ఉన్న నా తమ్ముళ్ళు, ఇక్కడ ఉన్న నా చెల్లెమ్మలు అందరూ కూడా నా మీద ప్రేమతో, నా మీద నమ్మకంతో, మన ఎజెండా మీద మమకారంతో, మనం అమలు చేస్తా ఉన్న మేనిఫెస్టో మీద నమ్మకంతో, మనం అమలు చేస్తా ఉన్న పరిపాలనా సంస్కరణలని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ. ప్రతి పేద ఇంట వారి బతుకులు మారాలని, ఆ పేదవాడి ఇంట్లో నుంచి బయటకు వచ్చే రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తపన, తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మక పథకాలన్నీ కూడా ₹1 కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా, ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన భావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు, నా తమ్ముల రూపంలో ఈరోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు రాబోయే రోజుల్లో భావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పా. ఈ వ్యవస్థలో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు అంతా నా వాళ్ళు అని సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మీ దగ్గర నుంచి మొదలు పెడితే నా దగ్గర దాకా కూడా 55 నెలలు పేదలకు సేవ చేశాం. ఇక 2 నెలలు పేదవాడికి సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. 2,60,000 సైన్యం
నా సైన్యం, నా వాలంటీర్ల సైన్యం, మన ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే సైన్యం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు తెలుగుదేశం పార్టీ మాదిరి వారి జన్మభూమి కమిటీ సభ్యుల దోపిడీ గుండెలు కావివి. ఇవి సేవా హృదయాలు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ గుండెల్లో మానవత్వం ఉంది. లంచం లేని వ్యవస్థ తీసుకొని రావాలి, వివక్ష లేని వ్యవస్థ తీసుకొని రావాలి అని తపన తాపత్రయపడే గుండె ఈ గుండెలో ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఒకటి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆ తెలుగుదేశం పార్టీ పాలనలో వారి కార్యకర్తల జన్మభూమి కమిటీల పరిపాలన, వారి టీడీపీ అధికారంలో నుంచి ప్రజలు కిందికి దింపడానికి కారణమవుతే 2019లో మీ అన్న ఏర్పాటు చేసిన ఈ సైన్యం పేదల ప్రతి అవసరంలోనూ కూడా ఆ పేదలకు వారధిగా, సహాయకారులుగా మనం ఏర్పాటు చేసుకున్న మన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ 2019 తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ఘన విజయానికి కారకులయ్యారు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చంద్రబాబు పరిపాలన ఓ విషవృక్షమైతే మన పరిపాలన ఓ కల్పవృక్షం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ఇంత గొప్ప కార్యక్రమంలో నా వారిగా, నా తమ్ముళ్ళగా, నా చెల్లెమ్మలగా కేవలం గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన మీ సేవా భావానికి మీ అన్న సెల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనం మాత్రమే గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం. మనం మాత్రమే పేదలకు సొంత ఇంటిని ఒక కలగా కాకుండా ఒక హక్కుగా అమలు చేసేలా అడుగులు వేశాం. ఇవన్నీ మనం చేశాం, మనసు పెట్టి చేశాం, మనసుతో చేశాం. ప్రతి పేద గడపకు అందిన మంచిని అటు పేదలకు ఇటు సమాజానికి వివరించడానికి కానివ్వండి, ఆ లబ్ధి అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చటానికి కానివ్వండి, మీరు ఈ 2 నెలలు ఒక యజ్ఞంలా చేసే ప్రయత్నాల మీద మన ప్రభుత్వ సౌధం మరింతగా నిలబడుతుంది, మరింతగా బలపడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఈరోజు మిమ్మల్ని చూస్తే దత్తపుత్రుడు నోట్లో నుంచి, చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని ఒకడు అంటాడు. వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్దకాళ్ళ కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారు అని అంటాడు. తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగొడతాను అని చెప్పి కూడా అంటారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కథ తేలుస్తామని చెప్పి కూడా అంటారు. ఇంతమందికి మనం దడ ఎందుకు పుట్టిస్తున్నామో తెలుసా? వారి కడుపులు ఎందుకు మండుతున్నాయంటే, వారి కడుపులు గతంలో మాదిరిగా నిండటం లేదు కాబట్టి. ప్రజల కడుపులు, అందులోనూ పేద వర్గాల ఖాతాలు నిండుతున్నాయి కాబట్టి. వారిది నీటితో తీరే దాహం కాదు, వారిది అన్నం కోసం ఆకలి కాదు, వారిది అధికార దాహం. వారికి కడుపు నుంచి నింపేది కేవలం అవినీతి ఆకలి మాత్రమే వాళ్ళ కడుపు నిండుతుంది. ఇలాంటి విషవృక్షపు వృక్షాలు ఉన్న వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు మన ప్రభుత్వానికి
వాళ్ళ మాదిరిగా రకరకాల పేపర్లు, రకరకాల టీవీల మద్దతు మన ప్రభుత్వానికి లేదు. వాళ్ళ మాదిరిగా ఓ దత్తపుత్రుడు తోడు మన ప్రభుత్వానికి లేదు. మనకు ఉన్నది వాళ్ళకు లేనిది మాత్రం. పైన దేవుడు దయ, మంచి చేశాము అన్న గొప్ప విశ్వాసంతో అడుగులు ముందుకు వేయడం. ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను బాగుపరచడానికి మీ బిడ్డ ప్రయాణం చేస్తా ఉన్నాడు. 58 నెలలు దాటాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అన్న ఇంకో 10-15 సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే, ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, ఆ పేదవాడు ఇంట్లో ఉన్న ఆ చిన్న పిల్లాడు, ఆ 1వ తరగతి జరుగుతా ఉన్న ఆ చిన్న పిల్లాడు పెద్దోడయి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, పెత్తందారుల పిల్లోళ్ళ కన్నా బెటర్గా. పేదవాడి భవిష్యత్ మార్పు జరుగుతుంది. మీ అందరూ కూడా ఇక రాబోయే ఈ 2 నెలలు మంచి చేసిన మన ప్రభుత్వానికి ప్రజల గుండెల్లోకి స్థానం సంపాదించుకునే కార్యక్రమం చేస్తూ, ఆ ఇళ్లలో నుంచి స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొచ్చే గొప్ప కార్యక్రమం చేయాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మీ అన్న ఎప్పుడు మీ వాడిగా ఉంటాడు అని చెప్పి మరొక్కసారి చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ నరకపాలన నుంచి విముక్తి పొందటానికి తిరగబడతారో లేక బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికలకు మరో 54 రోజులే సమయం ఉన్నందున తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ బాధ్యతగా పోరాడతామని, రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. విజయవాడలో సీనియర్ జర్నలిస్టు ఆలపాటి సురేష్ కుమార్ రచించిన విద్వాంసం పుస్తకాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. తొలి ప్రతిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 5 ఏళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ అరాచకాలకు తాను పవన్ కళ్యాణ్ కూడా బాధితులమే అని వెల్లడించారు. వైఎస్సీపీ పాలనలో రాష్ట్రంలో సభలు కూడా నిర్వహించే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్లాలంటే హెలికాప్టర్కు అనుమతి ఇవ్వలేదని, తాను పర్చూర్లో సభ పెట్టుకుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన విధ్వంసంతో సహా మొత్తం 185 అంశాల వివరాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. 2 లక్షల కోట్ల ఆదాయాన్నిచ్చే ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేసి ఇప్పుడు 4వ రాజధాని హైదరాబాద్ అంటున్న వైఎస్ఆర్సీపీ నేతలు కొత్త నాటకానికి తెరలేపారన్నారు. 5 ఏళ్ల నరకంపై రాసిన విధ్వంసం పుస్తకంపై వచ్చే 54 రోజులు ఇంటింటా చర్చ జరిగి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ పుస్తకాన్ని బ్రహ్మాండంగా ఒక మాటలో చెప్పాలంటే వాస్తవాలు చెప్పారు. కానీ ధైర్యంగా ముందుకొచ్చి 5 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు జరిగినట్టు చెప్పిన ఏకైక వ్యక్తి ఆలపాటి సురేష్ కుమార్ గారు. ఈ పుస్తకం పేరు విధ్వంసం. ఇది కేవలం పుస్తకం కాదు, ప్రభుత్వాన్ని సమాజాన్ని దగ్గరగా గమనించిన ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం. మనం కూడా చాలా పుస్తకాలు చదువుతానే ఉంటాం, కానీ సమాజ పోకడలపై, విప్లవాలపై, ఉద్యమాలపై పుస్తకాలు రాయడం మనం చూసాం. కానీ దేశ చరిత్రలో తొలిసారి పాలనపై విధ్వంసం అనే పుస్తకం రావడం 40 సంవత్సరాలుగా మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను. ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేయగలుగుతాడో చెప్తూ ఈ పుస్తకాన్ని రాశారు. ప్రభుత్వం టెర్రరిజంపై చైతన్యపరిచేందుకు సురేష్ గారు ఈ పుస్తకం తేవడం చాలా ఆనందం, అభినందనీయం. 19 నుంచి జరిగిన విధ్వంసంపై, అప్రజాస్వామ్య పోకడలపై అన్ని సంఘటనల్ని ప్రస్తావించూ ఎంతో చక్కగా ఈ పుస్తకాన్ని రాశారు. మరొక్కసారి చాలామంది చేయలేని పని ఒక రచయితగా ఆలపాటి సురేష్ కుమార్ గారు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. మనందరం కూడా వారికి ఇవ్వగలిగింది అభినందనలు. గట్టిగా చప్పట్లు కూడా అందరూ అభినందించాల్సిందిగా కోరుతున్నాం. 185 అంశాలు. ఆయా సంఘటనల్ని వారు ఎంత బాగా తీసుకొచ్చారంటే అంత బాగా తీసుకొచ్చారు. సురేష్ గారిని ఇంకొకదానికి అభినందిస్తున్నా. ఒక వ్యక్తి విధ్వంసం చేసినప్పుడు ప్రజలకు, భావితరాలకు గుర్తుండే విధంగా ఆయన రాసిన పుస్తకాన్ని అమరావతి కోసం పోరాడే మహిళలకు అంకితం చేయడం, రైతు మహిళలకు అంకితం చేయడం ఆయన నిజాయితీకి అద్దం పడుతుంది.
రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఒక ప్రాజెక్టు కట్టాలంటే భూమి ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. రోడ్డు వేయాలంటే ఆ రోడ్డుకు భూమి ఇవ్వాలంటే ఎవరు ముందుకు రారు. 29,000 మంది రైతులు 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ₹1 తీసుకోకుండా ఇచ్చారంటే అది ఇక్కడుండే ఒక విధంగా చెప్పాలంటే త్యాగం. స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కూడా అందరూ కలిపి 35,000 ఎకరాలు ఇచ్చారు. అలాంటి మిమ్మల్ని పెట్టిన బాధ. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టి విధ్వంసంతోనే వైసీపీ పాలన ప్రారంభమైందని విమర్శించారు. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలక తప్పదని హెచ్చరించారు. పాలకులు ఎలా ఉండకూడదో చెప్పేందుకు విధ్వంసం పుస్తకం ఒక నమూనా అన్నారు. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుందన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేనివనన్న మాటకు ప్రత్యక్ష నిదర్శనమే విధ్వంసం పుస్తకం అన్నారు. ఈ పుస్తకంలో పేర్కొన్న పలు సంఘటనల్లో నేను కూడా సాక్షిగా ఉన్నాను. నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని, కొన్ని పరోక్షంగా చూసిన వాడిని. విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం, కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టింది ప్రభుత్వం. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోద్ది. మొదటి నుంచి నేను ఇదే చెప్తా ఉన్నాను. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం. విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా చాలా ఊతమిచ్చారు ఈ వాక్యానికి. నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనడానికి. ఈరోజు మన ఎన్నికలు వచ్చేసి మనం ధైర్యంగా ఉన్నాం. కానీ మీరు ఊహించుకోండి, 2019 నుంచి ఈ రోజు దాకా ఒక సుదీర్ఘమైన కాలం. అది అసలు కాలం తెములుద్దా అనిపించేది. వీరి దాష్టీకానికి అసలు మనం తట్టుకోగలమా అనిపించేది. ఇలాంటి ప్రతి చోట ప్రతి ఒక్కరూ అనుభవించిన బాధని ఈయన ఇన్ని 700 పేజీలు పైచిలుకున్న ఈ పుస్తకంలో ప్రతి సంఘటనని చాలా అందంగా దీన్ని తీసుకొచ్చారు, ఉదహరించారు. ఈ పుస్తకం భారతదేశానికే, ముఖ్యంగా ప్రతి పాలకులకు కూడా ఒక హెచ్చరిక లాంటిది. భవిష్యత్తులో మనం ఎలా ఉండకూడదని చెప్పడమే ఈ పుస్తకం తెలియజేస్తూ ఉంది. ఒక నిజమైన జర్నలిస్ట్, ప్రజాక్షేమాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే జర్నలిస్ట్ రాస్తే అది ఎంత బలంగా ఉంటుందో ఈ పుస్తకం చాలా అద్భుతంగా తెలియజేస్తుంది. ఇది భవిష్యత్తులో దీన్ని ఒక టచ్ స్టోన్, ఒక గీట్రాయిలా తీసుకుంటారు. ప్రతి జనసేన అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. జనసేన తరపున మాటిస్తూ ఉన్నాను. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజాక్షేమాన్ని కాంక్షించే ఒక వ్యవస్థలో భాగస్వామ్యం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 1,000 కోట్ల లిక్కర్ కుంభకోణం జరిగిందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన ఫిర్యాదు ఏమైందని ప్రశ్నించారు. ఆమె నేరుగా కేంద్ర హోంమంత్రికి ఈ ఫిర్యాదు చేశారన్నారు. ఢిల్లీలో 100 కోట్ల స్కామ్ జరిగిందని, అక్కడ మంత్రి మనీష్ సిసోదియాను ఏడాదిగా జైల్లో పెడితే 1,000 కోట్ల స్కామ్ చేసిన జగన్ను 100 ఏళ్లు జైల్లో పెట్టాలన్నారు. సురేష్ కుమార్ రాసిన పుస్తకాన్ని పదవి పోయిన తర్వాత జగన్ చదివితే తాను ఇన్ని పాపాలు చేశానా అని ప్రాయశ్చిత్తపడతారని తెలిపారు. 1,000 కోట్ల రూపాయల ఆస్తులున్న వ్యక్తి ఇవాళ నేను రాజకీయాలు చేయలేను అనే ఒక దుస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉందంటే ఇంతకంటే ప్రజాస్వామ్యానికి సిగ్గుతో తలవించుకోవాల్సింది మరొకటి ఉందా అని నేను అడుగుతాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ 4 ఏళ్లుగా జరుగుతూ ఉంది. దానిపై నేను కంప్లైంట్ ఇవ్వలే, కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలే, ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఇవ్వలే. సాక్షాత్ ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు ఇచ్చారు. మరి ఏం చేస్తా ఉన్నారు? వ్రాతపూర్వకంగా ఇచ్చింది. పైగా పురంధరేశ్వరి గారు అడ్డదిడ్డంగా మాట్లాడాము కాదు. 100 కోట్ల రూపాయల స్కామ్కేమో 1 ఇయర్ జైల్లో పెడతావా? అదే రకంగా జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి 1000 ఏళ్ళు జైల్లో పెట్టాలి ఇక్కడ. కాబట్టి ఏమంటే వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని బెదిరిస్తూ ఉన్నారు. మారి తీరాలి, ప్రజల్లో మార్పు రావాలి.
ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం తప్పనిసరి అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలిచిన తేదీకి కనీసం 3 రోజుల ముందు సంబంధిత రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని రాజకీయ పార్టీలను కోరారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు తప్పనిసరిగా ఎంసీఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లా ఎంసీఎంసీ కమిటీ, రాష్ట్ర స్థాయిలో ప్రసారం చేయదలిసిన ప్రకటనలకు రాష్ట్ర ఎంసీఎంసీ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు. నిన్న మధ్యాహ్నం రాజకీయ ప్రకటనల విషయంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు అవసరం చేయదలిచిన తేదీకి కనీసం 3 రోజుల ముందు సంబంధిత రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న 2 రోజుల్లో కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని రాజకీయ పార్టీలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంసీఎంసీ కమిటీ సభ్యులు అడిషనల్ సీఈఓ కోటేశ్వరరావు, దూరదర్శన్ కేంద్రం విజయవాడ రీజనల్ న్యూస్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ జి కొండలరావు, పీఐబీ మీడియా కమ్యూనికేషన్ ఆఫీసర్ టి హెన్రీరాజ్, జాయింట్ సీఈఓ వెంకటేశ్వరరావు, కమిటీ కన్వీనర్ మరియు డిప్యూటీ సీఈఓ మల్లిబాబు మరియు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా మంచి చేస్తే ఉత్తరాంధ్ర వారి కోసం ప్రాణాలు ఇస్తారని, అదే సమయంలో మీకు చెడు చేస్తే పాతేసే శక్తి కూడా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ 420 అయితే సజ్జల 840 అని ఎద్దేవా చేశారు. సజ్జల పేరుకే సలహాదారు, ఇచ్చేవన్నీ పనికిమాలిన సలహాలని మండిపడ్డారు. ఎచ్చర్ల శంకారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సభ చూస్తే తనకు ఉత్తరాంధ్ర గర్జించిందని అర్థమైందన్నారు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర అని ఇక్కడ జోష్ చూసిన తర్వాత 2024లో ఫ్యాన్కు కరెంటు షాక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. ఫ్యాన్ మాడి మసైపోవటం ఖాయమన్నారు. జగన్ ఎన్నికల అఫిడవిట్ చూస్తే 28 కేసులు ఉన్నాయన్నారు. జగన్ 420 అయితే సజ్జల 840 అని ఎద్దేవా చేశారు. సజ్జల పేరుకే సలహాదారు, ఇచ్చేవన్నీ పనికిమాలిన సలహాలు అని మండిపడ్డారు. ఆంధ్ర ఖజానా నుంచి సలహాదారుల పేరుతో 150 కోట్లు కొట్టేశారని మండిపడ్డారు. ఈ రోజు ఏకంగా 2 ఓట్లు పెట్టుకొని తిరుగుతున్నారన్నారు. ఒక ఓటు తన మంగళగిరి నియోజకవర్గంలో అయితే 2వ ఓటు పొన్నూరు నియోజకవర్గంలో ఉందన్నారు. అప్పుడు తనకు దొంగ ఓట్లతో గెలిచేందుకు చూస్తున్నట్లుగా అర్థమైందన్నారు. ఎందుకు అధికారులు నా రెడ్ బుక్ లో ఎక్కాలనుకుంటున్నారు? చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఎవరిని వదిలిపెట్టను అని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సభ చూస్తే నాకు అర్థమైంది, ఉత్తరాంధ్ర గర్జించింది. ఉద్యమాలు పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర. మీకు ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళ కోసం ప్రాణం ఇస్తారు. అలాంటిది చెడు చేస్తే పాతేసే శక్తి కూడా మీలో ఉంది. ఉత్తరాంధ్ర జోష్ చూసినాక నా ఒక్క విషయం అర్థమైంది. 2024 ఎన్నికల్లో ఆ ఫ్యాన్ కి కరెంటు షాక్ వస్తాం ఖాయం. ఆ ఫ్యాన్ మాడి మసైపోయి భూమి పైన కూడా పడతాం ఖాయం. జగన్ ఆయన ఎలక్షన్ అఫిడవిటీలో 28 420 కేసులున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్. ఆయన ఒక 420 అవుతే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక 840. ఆ సలహాలు ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ఖజానా నుంచి 150 కోట్ల రూపాయలు జీతంగా తీసుకున్నాడు. ఈ బ్రోకరు ఈ రోజు ఏకంగా 2 ఓట్లు పెట్టుకుని తిరుగుతున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ దొంగ ఓట్లు వేసి గెలిచేదానికి ప్రయత్నిస్తుంది ఈ వైకాపా ప్రభుత్వం అని. ఒక ప్రభుత్వ సలహాదారుడే దొంగ ఓట్లు పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరూ ఆలోచించాలా. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ మోసకారి ఒప్పందాలతో ప్రజలను మోసం చేస్తున్నారని చంగయ్య ధ్వజమెత్తారు. కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేయడానికి 44 చట్టాలను 4 కోడ్లుగా కుదించి కార్మిక వర్గాన్ని ప్రైవేటు యాజమాన్యాల కాళ్ల కింద బానిసలుగా మార్చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మంగళగిరి పాత బస్టాండ్ కూడలి నుంచి గ్రామీణ పారిశ్రామిక సమ్మెను సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గౌతమ్ బుద్ధ రోడ్డు మీదుగా అంబేద్కర్ సెంటర్, దేవస్థానం సెంటర్, మెయిన్ బజార్, మిద్దె సెంటర్, డిగ్రీ కాలేజ్ మీదుగా శుక్రవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. మిద్దె సెంటర్లో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఢిల్లీ కేంద్రంగా గత 3-4 రోజుల నుంచి పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని తెలియజేశారు. గతంలో నరేంద్ర మోడీ రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా రైతు చట్టాలను రద్దు చేయమని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన సంవత్సరం పైగా సాగించిన తర్వాత నరేంద్ర మోడీ దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పిన సంగతి గుర్తు చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ దేశాన్ని పెట్టుబడిదారులైన అంబానీ, అదానీ లాంటి వారికి తాకట్టు పెడుతూ దేశ ప్రజలను రామమందిరం పేరుతో ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి రైతాంగ విధానాలకి వ్యతిరేకంగా రైతు చట్టాలని రద్దు చేయమని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన సంవత్సరం పైగా సాగించిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఈ దేశ రైతాంగానికి, ప్రజలకి క్షమాపణ చెప్పి మేము 3 చట్టాలని ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. రైతు సంఘాలకి ఆ రోజు మరి హామీ ఇచ్చారు. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి మోసకారి నరేంద్ర మోడీ ఇవాళ మళ్ళీ రైతాంగం ఉద్యమాలు చేస్తూ ఉంటే, ఆందోళనలు కొనసాగిస్తూ ఉంటే ఇవాళ మళ్ళీ మభ్యపెట్టేటువంటి పని చేస్తా ఉన్నాడు. రకరకాల పద్ధతుల్లో ఇవాళ కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, దేశ ప్రజల్ని వంచేస్తా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ వంచనకి వ్యతిరేకంగా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతా ఉంది. మోసకారిగా వ్యవహరించినటువంటి నరేంద్ర మోడీని ఈ దేశంలో మరొక్కసారి అధికారంలోకి రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ ఆందోళనకి మద్దతు ప్రకటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గడిచినటువంటి 9 సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 11 లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తల యొక్క పన్నులు, రాయితీలని రద్దు చేసింది. ఈ దేశ ప్రజలపై 20 లక్షల కోట్ల రూపాయలు భారాలు మోపింది. 400 రూపాయలు గ్యాస్ ని 1200లకు పెంచింది. డీజిల్, పెట్రోల్ దేశ చరిత్రలో ఎప్పుడు లేనంతగా పెంచింది. అదేవిధంగా బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. విభజన హామీలు చెప్పింది. వెనకబడిన ప్రాంతాలకు ప్యాకేజ్ అని చెప్పింది. ఇప్పుడు మొత్తం ఈ బడ్జెట్ లో ₹1 కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వకుండా తీరని ద్రోహం చేసింది. ఈ రాష్ట్రం హక్కుల కోసం పోరాడతామని చెప్తున్నటువంటి వైసీపీ, తెలుగుదేశం పార్టీలు బీజేపీకి ఊడగం చేసి ఈరోజు తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నాయి. అందుకోసమే కేంద్రంలో ఉన్న బీజేపీని ఓడించాలి. బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల్ని తుక్కుతుక్కగా ఓడించి వామపక్ష లౌకిక శక్తులను గెలిపించాలని కమ్యూనిస్టు పార్టీలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పిలుపునిస్తాయి. రాష్ట్రంలో ఇసుక తవ్వకంతో పాటు ఇతర అక్రమాలకు అడ్డుకట్ట వేయకుండా అధికార యంత్రాంగం కూడా మౌనంగా ఉండిపోవడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అక్రమాలకు సంబంధించిన కేసులో అధికారులు కూడా బాధితులు అవుతారని ఆయన హెచ్చరించారు. అధికారంలోకి రాగానే ఇసుక దోపిడీ కోసం భవన నిర్మాణ కార్మికులను వైసీపీ నేతలు రోడ్డున పడేశారని పవన్ ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక, గనుల అక్రమార్జనతో వైసీపీ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతుందని విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో పర్యావరణాన్ని చేపట్టి ఇసుకను దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా పరిధిలోని కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకం కారణంగా గుంతలు ఏర్పడ్డాయని, ఆ గుంతలో పడి సుమారు 26 మంది మృత్యువాత పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు ఇసుక అక్రమ తవ్వకాలపై రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు, నదీ తీరంలో యంత్రాలతో ఇసుక దోపిడీపై నేతలకు పవన్ అవగాహన కల్పించారు. అక్రమాలకు సంబంధించిన కేసులో అధికారులు కూడా బాధ్యులు అవుతారని ఆయన హెచ్చరించారు. అధికారంలోకి రాగానే ఇసుక దోపిడీ కోసం భవన నిర్మాణ కార్మికులను వైసీపీ నేతలు రోడ్డున పడేశారని పవన్ ఆరోపించారు. వైసీపీ పాలకులకు ప్రజాక్షేమం ఏనాడు పట్టలేదన్నారు. విలేకరి పరమేశ్వరరావుపై దాడి అప్రజాస్వామికమని పవన్ కళ్యాణ్ ఖండించారు. ఈ దాడిని అందరూ ఖండించాలని ఆయన అన్నారు.
రాబందుల్లా విశాఖను దోచుకున్న విజయసాయిరెడ్డి విశాఖలో తరిమితే మంగళగిరిలో వాలి మంగళగిరి దేవాలయ భూములు, రైతుల భూములు, పేదల భూములు మింగేందుకు విజయసాయిరెడ్డి సిద్ధం అయ్యారని టీడీపీ పంచమూర్తి అనురాధ తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంగళగిరిలో ఉన్న దేవాదాయ రైతుల, పేదల భూములు దోచుకోవటం ఖాయమని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ 1,00,000 మెజారిటీతో గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ మాట్లాడుతూ దొంగల్లా రాబందుల విశాఖను దోచేసుకున్న విజయసాయిరెడ్డి విశాఖలో తరిమితే మంగళగిరిలో వాలి దేవాదాయ భూములు, రైతుల, పేదల భూమిపై డేగకన్ను వేసి దోచేసేందుకు వైసీపీ విజయసాయిరెడ్డి సిద్ధం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర దొంగల తోడుతో గుండిమెడ పెదకొండూరులో ఇసుక మాఫీ చేస్తున్న గంజి చిరంజీవి వాటా ఎంత, విజయసాయిరెడ్డి వాటా ఎంత, తాడేపల్లి ప్యాలెస్ వాటా ఎంత అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు గుర్తుకు రాలేదు. ఇప్పుడు అధికారం కోసం ఎస్సీలు, బీసీలపై ప్రేమ ఉన్నట్టు కాండ్రు కమల నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంటికి పరిమితమై పక్కన ఉన్న వాళ్లతో కూడా మాట్లాడని కాండ్రు కమల నారా లోకేష్పై లోకల్, నాన్ లోకల్ అని మాట్లాడే హక్కు వైసీపీకి లేదని ఆరోపించారు. మంగళగిరిలో అద్దెకు ఉండేవాళ్లు నాన్ లోకల్ ఎలా అవుతారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో లేకున్నా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ చేశారని తెలియజేశారు. విశాఖని ఆటాలేసుకొని దోచేశారు. అందులో గజదొంగ ఈ రాబందు విజయసాయిరెడ్డి. ఈ రాబందు విజయసాయిరెడ్డి ఇతని కన్ను పానకాల స్వామి భూములపై పడింది, దేవాదాయ భూముల పైన పడింది, పేదల భూముల పైన పడింది, రైతుల భూముల పైన పడింది. ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్, బీసీలు, చేనేతలు, మైనారిటీలు అందరూ కూడా బహుపరాక్ అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎలర్ట్ చేస్తా ఉన్నాం. ఈ భూములన్నీ ఆఫర్ చేయడానికి, దోచేయడానికి ఈ గజ దొంగ చిల్లర దొంగల్ని వెంటేసుకొని తిరుగుతా ఉన్నారు. పేదల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు మంగళగిరిలో మరి తెలుగుదేశం పార్టీ లేనప్పటికీ కూడా ఆనాడు టిట్కో ఇళ్ళు శాంక్షన్ చేస్తే 1700 టిట్కో ఇళ్లకి ఎంతెంత వసూలు చేశారో ఈ చిల్లర దొంగ. అంతేకాదు దుగ్గిరాల యాడ్ చైర్మన్ పదవి కోసం ఎంత తిన్నారో, ఎన్ని లక్షలు తిన్నారో సాక్ష్యాధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. దేవస్థానం కమిటీ విషయాల్లో కానీ, రైతు రథాలు అని ట్రాక్టర్లు పంపిణీ విషయాల్లో కానీ ఇతను చేతివాటం ఎంత చూపించారో మంగళగిరి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకో నారీ శిరోమణి బయలుదేరింది. ప్రజల్లోకి రాని ఈ నారీ శిరోమణి లోకల్, నాన్ లోకల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నాను, అద్దెకున్నోళ్ళందరూ నాన్ లోకలా, సొంతిల్లున్నోళ్ళు లోకలా? టీటీడీ లెటర్ల దగ్గర నుంచి మరి అన్నిట్లో కూడా వాటాలు పొందిన వీళ్ళు ఈరోజు విజయసాయిరెడ్డి అండ చూసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ అధినేత నివాసంలో రాజ్యశామల యాగం చేపట్టారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ యాగం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాల్లో యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది ఋత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజ్యశామల యాగంలో భాగంగా 3 రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగినుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్లను చూస్తే చంద్రబాబు నాయుడుకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని విమర్శ. విద్వాంసం పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. జగన్ చొక్కా మడత పెడితే ప్రజలు కుర్చీ మడత పెడతారని ఎద్దేవా చేసిన చంద్రబాబు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.